నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నమ్సిస్ డ్రామా ఎపిసోడ్ 7 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, సోజుంగ్ బ్లైండ్ డేట్ అబ్బాయితో షాపింగ్ కి వెళ్ళినా కూడా తనకి జువోనే గుర్తొస్తూ ఉంటాడు. అప్పుడే జువోన్ సోజుంగ్ కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ నేను మన కంపెనీ స్టోర్ లోనే ఉన్నాను అని చెప్తుంది. దాంతో జువోన్ వెంటనే తన కంపెనీ స్టోర్ కి వెళ్తాడు. అలా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో జువోన్ సడన్ గా సోజుంగ్ చేయి పట్టుకొని ఫిట్టింగ్ రూమ్ లోకి లాగి లాక్ వేసేస్తాడు. సోజుంగ్ తను ఎందుకు ఇక్కడ ఉన్నాడు, అసలు ఈ గెటప్ లో ఎందుకు వచ్చాడు అని షాక్ అవుతుంది. జువోన్ మాట్లాడుతూ నాకు ఆ రోజు ఏం జరిగిందో అంతా గుర్తొచ్చింది, అది నా ఫస్ట్ కిస్ అని చెప్తాడు. సోజుంగ్ షాక్ అయ్యి తనని చూస్తూ ఉంటుంది. ఇప్పుడే ఒక ఎంప్లాయ్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఏమైంది, ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు షాపింగ్ కి వెళ్లిన స్టోర్ జువోన్దే అవడంతో ఇప్పుడు తను బయటికి వెళ్తే ఎంప్లాయీస్ తనని గుర్తుపడుతుందన్న భయంతో అక్కడే ఉండిపోతారు. సోజుంగ్ జువోన్ తో మాట్లాడుతూ నువ్వు బయటకు రాకు, ఇక్కడే ఉండు అంటూ తనొక్కటే బయటికి వెళ్లి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి ఫిట్టింగ్ రూమ్ కి దూరంగా తీసుకొని వెళ్తుంది. జువోన్ ఆ టైంలో అక్కడ నుండి పారిపోతాడు. షాపింగ్ అంతా అయిపోయాక ఆ అబ్బాయి సోజుంగ్ తో మాట్లాడుతూ షాపింగ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవుదాం అని అడుగుతాడు. సోజుంగ్ తనతో మాట్లాడుతూ నాకు తెలిసి మళ్ళీ మనం మీట్ అవ్వలేము అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల జువోన్ సూట్ లో అక్కడికి వచ్చి సోజుంగ్ తో మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అర్జెంట్ గా నువ్వు రావాలి అని చెప్తాడు. దాంతో సోజుంగ్ తన వెనకాల వెళ్తుంది. జువోన్ ఏ ఫౌంటైన్ దగ్గర అయితే సోజుంగ్ తన హాబీస్ ని ఆపొద్దు అని చెప్పిందో అక్కడ తనని ఫస్ట్ టైం ఇష్టపడడం మొదలు పెడతాడు. జువోన్ ఆ ఫౌంటైన్ ని చూసి అది గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ ఉంటాడు. సోజుంగ్ కోపంగా జువోన్ తో మాట్లాడుతూ మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీ వల్ల ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ నీ డేట్ ని నాశనం చేసినందుకు సారీ చెప్పలేను, కానీ కిస్ మర్చిపోయినందుకు సారీ. సోజుంగ్ జువోన్ అపాలజీని యాక్సెప్ట్ చేసి ఇంకా ఆ రోజు నైట్ జరిగింది మర్చిపోదాం అంటుంది. జువోన్ మాట్లాడుతూ నేను సారీ చెప్పింది కిస్ మర్చిపోయినందుకు, కిస్ మర్చిపోవడానికి కాదు, నేను ఏ రీజన్ లేకుండా కిస్ చేశానని నువ్వు అనుకుంటున్నావా అంటూ దగ్గరికి వస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సోజుంగ్ అది విని షాక్ అవుతుంది. ఈ లోపల సోజుంగ్ కి హాజిన్ నుండి కాల్ వస్తుంది. దాంతో సోజుంగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. జువోన్ సోజుంగ్ పారిపోవడం చూసి సోజుంగ్ కి తనని చూస్తే సిగ్గొస్తుంది అని అనుకొని ఆనందపడతాడు. సోజుంగ్ హాజిన్ రెస్టారెంట్ కి వెళ్తుంది. హాజిన్ తనతో మాట్లాడుతూ నువ్వు బ్లైండ్ డేట్ కి వెళ్లిన అబ్బాయి నీకు నచ్చాడా అని అడుగుతుంది. సోజుంగ్ మాట్లాడుతూ లేదు, నేను తనని రిజెక్ట్ చేశాను అని అంటుంది. అది విని హాజిన్ షాక్ అవుతుంది. హాజిన్ మాట్లాడుతూ ఎందుకు అలా చేసావు, నీకు ఎలాంటి వాడు కావాలో అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి, నీకు కావాల్సినట్టే నీకంటే ఏజ్ లో పెద్దవాడు, మంచి జాబ్, మంచి పర్సనాలిటీ, స్టైల్ అన్ని ఉన్నాయి అని అడుగుతుంది. సోజుంగ్ తను చేసిన పనికి తానే షాక్ అయ్యి తన ఐడియల్ టైప్ అయినా ఎందుకు తనని రిజెక్ట్ చేశారని ఆలోచనలో పడుతుంది. ఒక పక్క జువోన్ సోజుంగ్ తనకి ఎలా పడింది అని ఆలోచిస్తూ తను నన్ను లెదర్ డ్రెస్ లో చూసి నా స్టైల్ నచ్చి నాకు పడిపోయిందేమో అని అనుకుంటూ ఉంటాడు. సోజుంగ్ కి జువోన్ మాటలే గుర్తుకొచ్చి సోజుంగ్ జువోన్ ప్రేమలో అస్సలు పడకూడదు, తను సేమ్ నా తమ్ముడు ఏజే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జువోన్ సోజుంగ్ కి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ లో జువోన్ తనకిచ్చిన నోవెల్ లో ఉన్న హీరోలా తను ప్లే బాయ్ టైప్ కాదు అని మెసేజ్ చేస్తాడు. సోజుంగ్ కి జువోన్ చేసిన మెసేజ్ క్యూట్ గా అనిపించి నవ్వుతుంది. సోజుంగ్ నేనెందుకు తన మెసేజ్ చూసి నవ్వుకుంటున్నాను అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి నిద్రపోతుంది. ఒక పక్క జువోన్ తన మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ తన ఫోన్ లోనే సిగ్నల్ సరిగ్గా రావట్లేదేమో అనుకుని రూమ్ అంతా తిరుగుతూ ఉంటాడు. జువోన్ తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా రేపు ఈ విషయం ఆఫీస్ లో మాట్లాడతా అని సిగ్గుపడుతూ ఉంటాడు. పక్క రోజు ఆఫీస్ లో జువోన్ సోజుంగ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే సోజుంగ్ తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. లిఫ్ట్ లో జువోన్ ఉన్నాడని సోజుంగ్ లిఫ్ట్ కూడా ఎక్కదు, కానీ తన కొలీగ్ పిలిస్తే తప్పక లిఫ్ట్ ఎక్కుతుంది. లిఫ్ట్ లో జువోన్ మాట్లాడబోతుంటే సోజుంగ్ సడన్ గా తన కొలీగ్ తో లిఫ్ట్ ఓపెన్ అయ్యేంత వరకు మాట్లాడుతుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే సోజుంగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. జువోన్ కి సోజుంగ్ అలా ఎందుకు చేస్తుందో అస్సలు అర్థం కాదు. జువోన్ లంచ్ కి వెళ్తే సోజుంగ్ తనని చూసి లంచ్ కూడా తినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సోజుంగ్ జువోన్ ఎందుకు ఇష్టపడుతుందో అర్థం కాక తనలో ఉన్న మంచి క్వాలిటీస్ చెడ్డ క్వాలిటీస్ రాసుకుంటుంది. జువోన్ నానమ్మ జువోనే తన మనవడని ఫేస్ ని న్యూస్ లో రివీల్ చేస్తుంది. ఆ న్యూస్ సోజుంగ్ డాడీ చూసి జువోనే యోన్సంగ్ కన్స్ట్రక్షన్స్ కాబోయే వారసుడని షాక్ అవుతాడు. సోజుంగ్ జువోన్ తన నానమ్మ కలిసి వెళ్తుంటే చూసి తనకు వియర్డ్ గా అనిపిస్తుంది. తన ఆఫీస్ రూమ్ లోకి వచ్చి జువోన్ ఫేస్ పబ్లిక్ కి రివీల్ అవ్వడం చూసి తను ఆలోచిస్తూ అసలు మెయిన్ విషయం మర్చిపోయాను, తను బాస్ నేను ఎంప్లాయీని, మా ఇద్దరివి వేరు వేరు ప్రపంచాలు అని అనుకుంటుంది. తను వర్క్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే జువోన్ తనకి ఎదురవుతాడు. దాంతో మళ్ళీ తనని అవాయిడ్ చేస్తూ మెట్ల దగ్గరికి వెళ్లి ఆలోచిస్తూ నేనెందుకు తనని అవాయిడ్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల జువోన్ అక్కడికి వస్తాడు. జువోన్ తనతో మాట్లాడుతూ ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు
చేస్తున్నావు? నేను ఆ కిస్ మిస్టేక్ గా పెట్టలేదు, దానికి రీజన్ ఉంది అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, మీరు మర్చిపోయినట్టున్నారు, మీరు యొన్సంగ్ కంపెనీకి కాబోయే వారసులు, నేను మీ కంపెనీ ఎంప్లాయీని. మీరు భయం లేకుండా అందరి ముందు నా చేయి పట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేయగలరా? చైర్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నా జాబ్ నాకు పోగొట్టుకోవాలని లేదు అని అంటుంది. దానికి జువోన్ దగ్గర సమాధానం ఉండదు. సోజుంగ్ వెళ్ళిపోబోతుంది. జువోన్ తన చేయి పట్టుకొని ఆపి ఏదో చెప్పబోతాడు, కానీ ఏం చెప్పకుండా ఆగిపోతాడు. చీఫ్ కిమ్ హాజిన్ రిజెక్ట్ చేసింది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ చీఫ్ కిమ్ కి కాల్ చేసి, నువ్వు రీసెంట్ గా తీసుకువెళ్ళిన రెస్టారెంట్ నాకు బాగా నచ్చింది, అక్కడికి ఫుడ్ తినడానికి వెళ్దామా అని అడుగుతాడు. చీఫ్ కిమ్ తనతో మాట్లాడుతూ, నేను ఆ రెస్టారెంట్ కి వెళ్ళడం ఆపేశాను అని చెప్తాడు. హాజిన్ రిజెక్ట్ చేయడం వల్ల చీఫ్ కిమ్ ఇంకా ఆ రెస్టారెంట్ కి వెళ్ళకూడదు అని అనుకుంటాడు. కానీ తనకే తెలియకుండా తాగిన ప్రతిసారి తన రెస్టారెంట్ ముందు నిల్చొని దూరంగా హాజిన్ ని చూస్తూ ఉంటాడు. హాజిన్ కూడా చీఫ్ కిమ్ అన్ని రోజులు రెస్టారెంట్ కి రాకపోవడంతో తనని మిస్ అవుతూ ఉంటుంది. జువోన్ కూడా సోజుంగ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తనని మిస్ అవుతూ ఉంటాడు. సీక్రెట్ స్పేస్ కూడా తన మూడ్ బాగా చేయలేకపోతుంది. చీఫ్ కిమ్ జువోన్ ఇంటికి వెళ్తాడు. జువోన్ చీఫ్ కిమ్ తో మాట్లాడుతూ, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, ఇప్పుడు నేను మీ ఇంటికి రాకపోతే పక్కా నాకు ఇష్టమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నా మనసు తన దగ్గరికే వెళ్ళు అంటుంది, కానీ నా బ్రెయిన్ అక్కడికి వెళ్ళొద్దు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను తన దగ్గరికి వెళ్లకుండా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను అని అంటాడు. జువోన్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. జువోన్ మాట్లాడుతూ, ఎప్పుడు హార్ట్ బ్రెయిన్ ఫైట్ లో హార్టే విన్ అవుతుంది అని చెప్తాడు. పక్క రోజు ఆఫీస్ లో జువోన్ సోజుంగ్ ఎవరితోనో స్పెషల్ లంచ్ కి వెళ్తుంది అని ఫోన్ లో మాట్లాడుతుంటే విని, జువోన్ సోజుంగ్ తో మాట్లాడుతూ, మళ్ళీ ఆ బ్లైండ్ డేట్ అబ్బాయితో డేట్ కి వెళ్తున్నావా అని అడుగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ, అది నా పర్సనల్ మ్యాటర్, బాస్ కి చెప్పనవసరం లేదు అని ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జువోన్ సోజుంగ్ కాల్ లో రెస్టారెంట్ నేమ్ వింటాడు. దాంతో ఆ రెస్టారెంట్ కి వెళ్లి తను మళ్ళీ ఆ అబ్బాయితో డేట్ కి వెళ్తుందో లేదో చెక్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. జువోన్ సోజుంగ్ వేరే అబ్బాయి షర్ట్ సెట్ చేస్తూ ఉండడం చూసి జలసీతో అక్కడికి వెళ్లి ఆపబోతాడు. కానీ ఆ అబ్బాయి సోజుంగ్ తమ్ముడు సుబీన్ అని తెలిసి షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి సోజుంగ్ డాడీ వస్తాడు. జువోన్ సోజుంగ్ వచ్చింది ఫ్యామిలీతో లంచ్ చేయడానికి అని తెలిసి ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. జువోన్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను ఇక్కడికి మీటింగ్ ఉంటే వచ్చాను, మిమ్మల్ని చూసి పలకరిద్దామని ఇలా వచ్చాను, నా మీటింగ్ క్యాన్సిల్ అయింది, నేను మీ లంచ్ లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతాడు. సోజుంగ్ డాడీ ఇది ఫ్యామిలీ లంచ్ అని చెప్తాడు. జువోన్ మాట్లాడుతూ, సోజుంగ్ నా కంపెనీ ఎంప్లాయ్, అంటే తను నా ఫ్యామిలీ లాగా. రీసెంట్ గా సోజుంగ్ మా కంపెనీ ప్రాజెక్ట్ లో పెద్ద హెల్ప్ చేసింది, తనకి ట్రీట్ ఇద్దామని ఇప్పటి నుండో అనుకుంటున్నా, అందుకే ఇప్పుడు లంచ్ ట్రీట్ ఇస్తాను అని అంటాడు. అది విని సోజుంగ్ డాడీ ఆనందంగా ఓకే చెప్తాడు. జువోన్ లంచ్ చేసినంత సేపు సోజుంగ్ ని పొగుడుతూ ఉంటాడు. జువోన్ లంచ్ తర్వాత బిల్ పే చేసి వస్తుంటే సుబిన్ అక్కడికి వచ్చి జువోన్ తో మాట్లాడుతూ, ఫస్ట్ నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు క్లారిటీ నాకు వచ్చింది, నీకు మా అక్క అంటే ఇష్టం కదా, మా అక్క మాకు ఎంతో ప్రీషియస్, మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, మా అక్క ఫీలింగ్స్ తో ఆడుకోవాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. జువోన్ మాట్లాడుతూ, మీరంత వరి అవ్వాల్సిన పని లేదు, నేను అన్ని ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను అని అంటాడు. జువోన్ వాళ్ళ నానమ్మ పనావిడితో మాట్లాడుతూ ఉంటుంది. మాటల్లో తనకి జువోన్ తన పని మనిషితో ఇంట్లో తన ఆఫీస్ రూమ్ ని మాత్రం టచ్ చేయొద్దు అని చెప్పాడని తెలుస్తుంది. జువోన్ వాళ్ళ నానమ్మ తను ఆ రూమ్ లో ఏం దాస్తున్నాడో తెలుసుకోవడానికి ఆమె సెక్రటరీ కొంతో మాట్లాడుతూ, మనం ఈ మీటింగ్ తర్వాత జువోన్ ఇంటికి వెళ్ళబోతున్నాం, తను ఏం దాస్తున్నాడో నేను తెలుసుకోవాలి, మనం తన ఇంటికి వెళ్తున్నట్టు జువోన్ కి చెప్పకు అని చెప్తుంది. లంచ్ తర్వాత సోజుంగ్ జువోన్ తో ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. జువోన్ తనతో మాట్లాడుతూ, నేను ఇలా వెనకడుగు వేసే టైంలో మీరు వేరే వాళ్ళని ఇష్టపడతారేమో అని భయం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. అప్పుడే జువోన్ కి సెక్రటరీ క్వాన్ నుండి కాల్ వస్తుంది. ఆమె మాట్లాడుతూ, 2 hours లో చైర్ ఉమెన్ మీటింగ్ కంప్లీట్ అవుతుంది, మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీ ఇంటికి చెకింగ్ కి వస్తుంది, ఆమె మీరేదో సీక్రెట్ దాచిపెడుతున్నారని అనుమాన పడుతున్నారు అని చెప్తుంది. అది విని జువోన్ చాలా భయపడుతూ ఉంటాడు. తనకి చేతులు కాళ్ళు అన్ని వణికిపోతూ ఉంటాయి. జువోన్ వెంటనే ఇంటికి బయలుదేరడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ తన చేతులు వణకడం సోజుంగ్ చూసి తనని ఆపి, సోజుంగ్ జువోన్ తో మాట్లాడుతూ, ఆమెని ఆపడానికి మనకి ప్లాన్ కావాలి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అందుకే ఫస్ట్ వాళ్ళు ఆమె టైం ని వేస్ట్ చేసి ఈ గ్యాప్ లో ఇంటికి వెళ్లి సీక్రెట్ రూమ్ ని క్లీన్ చేద్దామని అనుకుంటారు. అందుకే చీఫ్ కిమ్ ని చైర్ ఉమెన్ మీటింగ్ అయ్యాక ఆమెతో మాట్లాడుతూ ఆమె టైం వేస్ట్ చేయమని చెప్తారు. చీఫ్ కిమ్ ఎంతో ట్రై చేస్తాడు, ఆమెను లంచ్ చేయడానికి కూడా పిలుస్తాడు, కానీ ఆమె ఒప్పుకోకుండా జువోన్ ఇంటికి స్టార్ట్ అవుతుంది. దారిలో
హాజిన్ తన ట్రక్ ని రోడ్ కి అడ్డంగా పెట్టి వాష్రూమ్ లో దూరుతుంది. అలా ఆమె టైం వేస్ట్ చేస్తుంది. చివరికి సెక్యూరిటీ వచ్చి ఆమె వెహికల్ ని అడ్డం తీపిస్తారు. చైరూమెన్ కార్ వెళ్లిపోయాక హాజిన్ సోజుంగ్ కి కాల్ చేసి నేను ఎక్కువసేపు ఆపలేకపోయాను అని చెప్తుంది. చీఫ్ కిమ్ ఫోన్ మాట్లాడుతున్న తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు. హాజిన్ చీఫ్ కిమ్ ని చాలా రోజుల తర్వాత చూస్తుంది. హాజిన్ చీఫ్ కిమ్ తో మాట్లాడుతూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ జువోన్ హెల్ప్ చేయమని అడిగితే ఇక్కడికి వచ్చాను అంటాడు. హాజిన్ మాట్లాడుతూ నేను సోజుంగ్ హెల్ప్ అడిగితే ఇక్కడికి వచ్చాను అంటుంది. వాళ్ళిద్దరికి సోజుంగ్ జువోన్ మళ్ళీ మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యి షాక్ అవుతారు. హాజిన్ వెళ్ళిపోతుంటే చీఫ్ కిమ్ బాధపడతాడు. హాజిన్ కూడా చీఫ్ కిమ్ ని మిర్రర్ లో చూస్తూ బాధపడుతుంది. సోజుంగ్ జువోన్ ఇద్దరు కలిసి సీక్రెట్ రూమ్ లో ఉన్న కామిక్స్, గేమ్స్, టాయ్స్ అన్ని తీసేసి పార్సల్ చేసి సోజుంగ్ ఇంటికి పంపించేస్తారు. కానీ పెద్ద పెద్ద వస్తువులు ప్యాక్ చేసే టైం కి వాళ్ళ నానమ్మ ఇంటికి రీచ్ అయ్యారని సెక్రటరీ మెసేజ్ చేస్తుంది. జువోన్ కి ఇంకా క్లీన్ చేసే టైం లేక సోజుంగ్ ని సీక్రెట్ రూమ్ లో దాచిపెట్టి తన ఆఫీస్ రూమ్ లో చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న ఫోటో ఫ్రేమ్ ని బుక్స్ లో దాచిపెడతాడు. ఆమె సీక్రెట్ రూమ్ లోకి వెళ్లకుండా డైవర్ట్ చేద్దామని లాస్ట్ మినిట్ లో ఇలా ప్లాన్ వేస్తాడు. వాళ్ళ నానమ్మ ఇంట్లోకి రావడం ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి అంతా ఎతుకుతుంది. అక్కడ ఆ ఫోటో ఫ్రేమ్ ని చూసి జువోన్ దీన్ని దాచిపెట్టడానికే పని మనిషి ఇక్కడ క్లీన్ చేయొద్దని చెప్పుంటాడు అని అనుకుంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్ చూడగానే వాళ్ళ నానమ్మ కోపంతో రగిలిపోతుంది. ఆమె జువోన్ తో మాట్లాడుతూ నా కొడుకుని చంపిందే కాకుండా వీళ్ళ ఫోటో ఫ్రేమ్ ని నీ ఇంట్లో పెట్టుకునే రైట్ నీకెవరిచ్చారు? నీ పేరెంట్స్ ని మిస్ అయ్యే రైట్ కూడా నీకు లేదు అంటూ ఆ ఫోటో ఫ్రేమ్ ని కోపంగా కింద విసిరేసి వెళ్ళిపోతుంది. చైర్మన్ సెక్రటరీ తో జువోన్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తుంది. సోజుంగ్ సీక్రెట్ రూమ్ నుండి ఇదంతా విని బాధపడుతుంది. జువోన్ సోజుంగ్ తో తన పేరెంట్స్ తనని స్టఫ్టా ఈవెంట్ కి తీసుకుని వెళ్లేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయారు. నా వల్ల నానమ్మ తన కొడుకుని పోగొట్టుకుంది. అప్పటి నుండి ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకు ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చేశాను. అందుకే నాకు ఇష్టమైన బుక్స్, టాయ్స్, గేమ్స్ అన్ని ఆమెకు తెలియకుండా దాచిపెట్టాను. నన్నెవ్వరు ప్రేమించిన సమయంలో ఈ హాబీస్ అన్ని నా పెయిన్ ని, మా అమ్మ నాన్న చంపిన గిల్ట్ ని పోగొట్టి నేను జీవితంలో ఈ పొజిషన్ కి రావడానికి హెల్ప్ చేశాయి. ఆ రోజు ఫౌంటైన్ దగ్గర నువ్వు నేను ఇష్టపడే హాబీస్ ని ఎప్పుడు ఆపొద్దు అని చెప్పావు. అది విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్తాడు. సోజుంగ్ మాట్లాడుతూ నేను ఆ రోజు ఏమైతే చెప్పానో అవి నా హార్ట్ఫుల్ గా చెప్పాను. ఎప్పటికీ నువ్వు ఆ హాబీస్ వదులుకోకు అంటుంది. జువోన్ మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం. నేను ఇష్టపడినవన్నీ దాచిపెట్టుకోవడం నాకు ఇష్టం. అందుకే నేను ఇష్టపడుతున్నానన్న విషయం కూడా దాచిపెట్టాను. నాకు ఇష్టమైనవన్నీ సీక్రెట్ గా ఉన్నట్లే వాటిలో నువ్వు బిగ్గెస్ట్ సీక్రెట్ అయితే బాగుండు అనుకుంటున్నాను. ఈ రోజు హెల్ప్ చేసినందుకు నాకు థ్యాంక్ యూ అని చెప్తాడు. తర్వాత సోజుంగ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో సోజుంగ్ జువోన్ గురించి ఆలోచిస్తూ జువోన్ పక్కన తనెంత హ్యాపీగా ఉందో, తనని ఎంత బాగా చూసుకున్నాడో గుర్తొచ్చి తన ఫీలింగ్స్ ని తను ఆపుకోకూడదని డిసైడ్ అయ్యి జువోన్ ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది. జువోన్ ఇంట్లో ఉండడు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. జువోన్ బాధపడుతూ సోజుంగ్ ని మిస్ అయ్యి ఫౌంటైన్ దగ్గరికి వెళ్తాడు. సోజుంగ్ అన్ని చోట్ల వెతికి చివరికి ఫౌంటైన్ దగ్గరికి వస్తుంది. సోజుంగ్ జువోన్ తో మాట్లాడుతూ నేను బ్లైండ్ డేట్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు నువ్వు లెదర్ జాకెట్ వేసుకొని రాక్ స్టార్ గెటప్ లో ఎందుకు వచ్చావు? నువ్వు ఆ గెటప్ ని అందరి నుండి హైడ్ చేయాలనుకున్నావు కదా. నేను ఆ గెటప్ లో చేరువును చూసేస్తే అప్పుడు భయం వేయలేదా నీకు అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ నిన్ను ఇష్టపడడం వల్ల అప్పుడు ఏం ఆలోచించలేదు అని చెప్తాడు. సోజుంగ్ మాట్లాడుతూ ఒకవేళ మన రిలేషన్షిప్ అందరికీ తెలిసిపోయి నిన్ను యొన్సన్ కన్స్ట్రక్షన్ కి వారసుని చేయలేకపోతే నువ్వు అప్పుడు కూడా నన్ను ప్రేమిస్తావా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని అంటాడు. అది విని సోజుంగ్ నవ్వుతూ అయితే నేను నీ బిగ్గెస్ట్ సీక్రెట్ అవడానికి రెడీ, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంది. అది విని జువోన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు హ్యాపీగా కిస్ చేసుకుంటారు. జువోన్ తన కామిక్స్, టాయ్స్ అన్నిటిని సోజుంగ్ ఇంటికి సెండ్ చేసేటప్పుడు ఆ పార్సిల్స్ అన్నిటిని బ్లాక్ డ్రాగన్ పేరుతో సోజుంగ్ ఇంటికి సెండ్ చేస్తాడు. ఇక్కడతో ఎపిసోడ్ 7 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.